కుంభమేళాలో మెరిసిన మోనాలిసా ఐఏఎస్ ఆఫీసర్. అవునా అని ఆశ్చర్యపోకండి, ఐపీఎస్ ఆఫీసర్ కూడా. అంతేకాదు, ఆమె మన దేశంలో అడుగుపెట్టిన పాకిస్తానీ తీవ్రవాది అని చెప్పినా నమ్మేసేలా ఉన్నారు ఈ పిచ్చి జనాలు. ఎవరో వ్యూస్ కోసం ఏదో ఒకటి పెట్టేస్తే గుడ్డిగా నమ్మేసి నిజమని చూసేస్తున్నారు. మోనాలిసా ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఒక్క రోజులో కుంభమేళాకు వెళ్లిన భక్తులని సైతం భగవంతుణ్ణి వదిలి తన వద్దకు వచ్చేలా చేసుకుంది. అసలు జనాలు కుంభమేళాకు వెళ్తున్నారా లేక మోనాలిసాను చూట్టానికి వెళ్తున్నారా అనే డౌటొచ్చే విధంగా ఉంది భక్తుల ప్రవర్తన. అది పక్కన పెట్టి, కుంభమేళాని దేశానికి ప్రపంచానికి చూపించడానికి వెళ్లిన నేషనల్ మీడియాలు సైతం తమ పని పక్కన పెట్టి మోనాలిసా వెంట పడ్డారంటే చూడండి ఆమె రేంజ్ ఒక్కరోజులో ఎంతగా మారిపోయిందో. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే చెప్పనక్కర్లేదు, ఇష్టమొచ్చింది చెప్పేస్తున్నారు. ఆ 16 ఏళ్ల పాప ఓవర్నైట్లో స్టార్ అవ్వటానికి కారణం మంచిగా డాన్సులు వేసో లేదా సరిగమప అని పాట పాడో కాదు, మేకప్ వేసుకుని పూసలమ్ముతోంది. పుణ్యం సంపాదించుకుందాం, అలాగే నలుగురు ఫాలోవర్స్ని వెనకేసుకుందాం అనుకుని వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కళ్ళు ఈ పిల్లి కళ్ళ పాప మీద పడ్డాయి. ఇంకేముంది, చేతిలో ఉన్న కెమెరాని ఆన్ చేశాడు. నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడిగాడు. ముద్దుగా అమాయకంగా సమాధానం చెప్పిన ఆ మాటలన్నీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది, ఆహా ఓహో అంటూ కామెంట్స్, వేలల్లో లైక్స్, లక్షల్లో షేర్స్. మోనాలిసా థంబ్నెయిల్ ఉంటే చాలు, వీడియోకి మిలియన్స్లో వ్యూస్. ఒక చిన్న ట్యూన్ ట్రెండింగ్లోకి వస్తేనే అరిగిపోయిన రికార్డులా వాయించేసే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్స్ వారు ఆగుతారా? ప్రయాగరాజ్కు వెళ్లటం, పరమ పవిత్రమైన కుంభమేళా స్నానాన్ని మమ అని ముగించేసి మోనాలిసా మే ఆయా తు కహా అంటూ వెతుక్కుంటూ వెళ్లి ఇంటర్వ్యూలు, సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడితో ఆగి ఉంటే బాగున్ను. ఏదో ప్రపంచ వింతని భూమ్మీదకు వచ్చిన గ్రహంతవాసిని చూడటానికి వచ్చినట్టు మోనాలిసా ఉంటున్న టెంట్ హౌస్ దగ్గరకు వచ్చి రచ్చరచ్చ చేశారు. అంతేనా? కుంభమేళాలో 4 రాళ్లు వెనకేసుకుందామనుకొని ఇండోర్ నుంచి వచ్చిన మోనాలిసా మూర్ఛపోయేలా చేశారు. సోషల్ మీడియా దెబ్బకి కరోనా వచ్చిన పేషెంట్లా మాస్క్ మస్ట్ బిగులు అన్నట్టు ముఖం మూసుకొని తిరగటం మొదలుపెట్టింది. అయినా మాస్క్ వెనుకున్న ముద్దుగుమ్మ మా మోనాలిసే అంటూ గుర్తుపట్టడంతో గతిలేక చున్నీతో ముఖమంతా కప్పుకొని తిరిగినా ఫ్యాన్స్ గోల తగ్గలేదు. దెబ్బకి టెంట్ నుంచి బయటకు రావొద్దు, నీవల్ల పూసల వ్యాపారం జరగటం లేదని ఫ్యామిలీ హుకుం జారీ చేసింది. పాపం ఇంకేం చేస్తుంది, టెంటులో కూర్చొని ఒక్కో దండలో ఎన్ని పూసలున్నాయో లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టింది. నువ్వు యాడుంటే ఆడుకొస్తా మోనాలిసా అంటూ పాటలు పాడుకుంటూ టెంటుల దగ్గరకు వచ్చి మోనాలిసా భజన మొదలుపెట్టారు సోకాల్డ్ ఫ్యాన్స్. ఈ టార్చర్ భరించలేక పాపం ఇంటికి పంపించేశారు తల్లిదండ్రులు. అయితే మోనాలిసా కుంభమేళా నుంచి వెళ్లిపోయినా ఆమెను సోషల్ మీడియా మాత్రం వదల్లేదు. మోనాలిసా పిల్లి కళ్లకు ఫిదా అయిపోయిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ జాన్వీ కపూర్ను పక్కన పెట్టేసి ఈ ఓవర్నైట్ స్టార్కి ఛాన్స్ ఇచ్చేశాడు. అంతేనా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి తీయబోతున్న మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. గ్లోబల్ స్టార్ సినిమాకి అడ్వాన్స్ మాత్రమే తీసుకుంది. జక్కన్న, మహేష్ బాబు సినిమాకు ఏకంగా ఫుల్ రెమ్యునరేషన్ తీసేసుకుంది అంటూ మోనాలిసా ఫోటో పెట్టి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేశారు. ఒక ఎనలిస్ట్ అయితే మోనాలిసా హీరోయిన్ మెటీరియల్ అంటూ నకసిక అందాలన్నీ పొగిడేశాడు. ఇదే ఓవర్రా బాబు అనుకుంటే ఒక యూట్యూబర్ ఏకంగా మోనాలిసాని ఐఏఎస్ అధికారిని చేసేశాడు. కుంభమేళా ఏర్పాట్ల కోసం మఫ్టీలో తిరుగుతున్న బ్యూరోక్రాట్ అంటూ బిరుదులు ఇచ్చేశాడు. ఇంకా నయం, మోనాలిసా రా ఏజెంటు కుంభమేళాకు గస్తీ కాయటానికి వచ్చిందనో లేదా మావోయిస్టనో ఇంకొంచెం మసాలా కలిపి పాకిస్తానీ ఉగ్రవాదునో చెప్పలేదు. అదే సంతోషం. అసలు పొట్టకూటి కోసం వచ్చిన అమ్మాయిని ఎవరో లైకుల కోసం చేసిన వీడియో వల్ల మొత్తం వారి కుటుంబాన్ని పనిచేసుకోనివ్వకుండా చేసింది. సోషల్ మీడియాకు తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం మోనాలిసా భజన మొదలుపెట్టింది. అసలు ప్రజలకు చెప్పటానికి మరో వార్త లేనట్టు మొత్తానికి మీడియా ఎలా తయారైందంటే రాజుగారి నాలుక మీద తాటి చెట్టు మొలిచింది అన్నట్టు మారిపోయింది. ఎవరో ఏదో చెబితే దానికి వలవలు చిలవలు యాడ్ చేసి ఇంకా మేకప్ వేసి చెప్పటం బాగా అలవాటైపోయింది. విచిత్రమేంటంటే బాగుపడండ్రా బాబు అంటే చెప్పిన ఏ వీడియోకి పెద్దగా వ్యూస్ ఉండవు. కానీ మోనాలిసా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అని థంబ్నెయిలుంటే చాలు మిలియన్స్లో వ్యూస్ పడుతున్నాయి ఆ వీడియోకి. ఇది మన సమాజం. అసలు ఈ వీడియో చేయటం మా ఉద్దేశం కాదు. కాయాన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న విచిత్రాన్ని చూస్తూ అలా ఊరుకోలేక లోపల నుండి తన్నుకొస్తున్న భావాలని మీక్కూడా తెలియచేయటమే ఈ వీడియో చేయడానికి కారణం. వీడియో ఇప్పటివరకు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి.
అసలు ఇలాంటి వీడియోలతో మాకు పనే లేదు. మేము మోనాలిసానే చూస్తాం, ఆమె అందానికి సొల్లు కారుస్తాం, ఆమె గురించి ఏది చెప్పినా నమ్మేస్తాం అనుకుంటే డిస్లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.